మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. మనం టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజలు. నేను మీ డాక్టర్ డి బాలకృష్ణన్, ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్. సో ఈ మధ్య కాలంలో చాలామందికి చాలా రకాల ఎముకల నొప్పులు, చేతకాకపోవడం, బలహీనపడిపోవడం, కొంత పని చేయగానే నీరసించిపోవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఎందువల్ల జరుగుతున్నాయి? మసిల్ క్రాంప్స్, ఎముకల అరుగుదల ఇలాంటివి సంభవిస్తున్నాయి. ఎందువల్ల అలా సంభవిస్తున్నాయి, కారణాలు ఏంటి, ఇలాంటి వాటన్నింటినీ కూడా మనం ఈ కార్యక్రమం ద్వారా కూలంకుషంగా తెలుసుకుందాం. ఇక్కడ ప్రతి వాళ్ళకి, చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనపడిపోవడం, పెద్దవాళ్ళు అయినట్లయితే వాళ్ళు కూడా బలహీనపడిపోవడం, ఏ పని చేయలేకపోవడం, కొద్దిసేపటికే నీరసించిపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయి. ప్రతిదానికి ఎముకల అరుగుదల, ఎముకలు బలహీనపడిపోవడం అని చెప్తూ ఉన్నారు డాక్టర్స్. అలా ఎందువల్ల జరుగుతుంది అంటే పోషకాహార లోపం, సమతుల ఆహారం తీసుకోవడం లేదు అని చెప్పచ్చు. పోషక విలువలు లేనటువంటి ఆహారం మనం తీసుకుంటున్నాం కనుక ఈ ఎముకలు బలహీనపడిపోవడం ఇలాంటివి సంభవిస్తున్నాయి. చిన్న పిల్లల్లో, ఎదుగుతున్న పిల్లలకి కాల్షియం చాలా అవసరం. శరీరం కాల్షియంని అబ్జర్వ్ చేస్తుంది, కానీ విటమిన్ డి లోపిస్తే కూడా కాల్షియం అబ్జర్ప్షన్ సరిగ్గా జరగదు. కనుక చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కాల్షియం, విటమిన్ డి సమపాలలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కాను సరైనటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే ఈ కాల్షియం కానీ విటమిన్ డి కానీ వృద్ధిగా లభిస్తుంది అని చూస్తే, చిన్న పిల్లలైనా పెద్ద పిల్లలైనా ఉదయం సాయంత్రం ఒక్క పాలు తాగడం అన్యథ శ్రేయస్కరం. ఈ మధ్యకాలంలో పాలు ఎవరు తాగడం లేదు, అందరూ త్యజించినట్లే అవుతుంది. అలా తీసుకుంటే మనకు సరిపడేటటువంటి పోషక విలువలు, పాలు తీసుకోవడం వల్ల కాల్షియం, ఫోలిక్ యాసిడ్, అలాగే విటమిన్ డి ఇలాంటివన్నీ కూడా పాల ద్వారా సమృద్ధిగా లభిస్తున్నాయి. అలాగే ఇతరత్ర ఆహారం చూసినట్లయితే టమాటోలు, పాలకూర, అన్ని రకాల ఆకుకూరలు, బంగాళదుంపలు ఇలాంటివి విరివిగా తీసుకుంటూ ఉంటే కూడా కాల్షియం డిపాజిట్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు విటమిన్ డి కూడా వచ్చే అవకాశం ఉంది. ఉదయం వేళలో, సాయంత్రం వేళలో బయట ఎండ పడుతున్న చోట్ల 10 నిమిషాలు 15 నిమిషాలు నీరెండలో ఉన్నట్లయితే కూడా విటమిన్ డి సూర్యరశ్మి నుంచి శరీరం తీసుకుంటుంది. కాల్షియం శరీరం అబ్జర్వ్ చేసుకోవాలి, గ్రహించాలి అంటే విటమిన్ డి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని విటమిన్ డి న్యాచురల్గా సూర్యరశ్మి ద్వారా పొందవచ్చు. ఇవన్నీ ఎందుకంటే కండరాల పుష్టి, అలాగే ఎముకల పుష్టి జరగడం కోసం, బాగా ఉండడం కోసం ఈ విధమైన ఆహారం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే తీసుకొని కూడిన ఆహార పదార్థాలు చూడాలి. ఏంటంటే ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్, చీజ్, అలాగే వనస్పతి డాల్డా ఇలాంటివి పూర్తిగా మానేయాలి. దాంతోపాటుగా జంక్ ఫుడ్స్, అలాగే ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో తయారు చేస్తున్నటువంటి ఆహార పదార్థాలు అన్నీ మానేయాల్సిన అవసరం ఉంటుంది. శీతల పానీయాలు ఏవి కూడా తాగకూడదు. డీప్ ఫ్రైస్ పూర్తిగా మానివేస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా మన శరీరానికి సరిపడేటటువంటి అన్ని రకాల పోషక విలువలు అందే అవకాశం ఉంది. పాలు, పళ్ళు విరివిగా తీసుకోండి. తప్పనిసరిగా మన శరీరం బాగుంటుంది, ఎముకల పుష్టి జరుగుతుంది, కండ పుష్టి జరుగుతూ ఉంటుంది. మరి జరగాలి, ఇలా ఈ విధంగా తీసుకోవడం ఎంతైనా అవసరం. అలాగే మరి ఆయుర్వేదంలో కాల్షియం డిపాజిట్స్, విటమిన్ డి శరీరానికి అందాలంటే ఏం చేస్తే అందుతుంది చూసినట్లయితే అద్భుతమైనటువంటి ఔషధం ఆయుర్వేదంలో ఉంది. దానికి గాను ఇక్కడ వస్కాల్ అని చెప్పేసి ఒక రకమైనటువంటి లేహ్యం, హల్వా అంటారు. ఇది ఉదయం సాయంత్రం భోజనానంతరం తీసుకుంటూ ఉన్నట్లయితే శరీరానికి విటమిన్ డి, కాల్షియం రెండు అందే అవకాశం ఉంటుంది. పెద్దవాళ్ళలో కూడా వాళ్ళకి శక్తి అవసరం కనుక శక్తి పెంపొందించడం కోసం కాల్షియం అవసరం. కాల్షియం పెంపొందించాలి అంటే విటమిన్ డి అవసరం. అందుకని ఈ రెండు ఈ హల్వా ద్వారా అందుతాయి. కనుక
తీసుకునే ఆహారంతో పాటు అడిషనల్గా ఈ మందు తీసుకుంటూ ఉన్నట్లయితే కాల్షియం విత్ విటమిన్ డి రెండు మన శరీరానికి సరిపడేంతగా అందే అవకాశం ఉంటుంది. ఇందాక పైన చెప్పినట్టు అంటే ఆహార నియమాలు సక్రమంగా పాటిస్తూ ఈ ఔషధాన్ని సేవిస్తూ ఉన్నట్లయితే తప్పనిసరిగా కాల్షియం డెఫిషియన్సీ, కాల్షియం తక్కువ ఉన్న వారికి మళ్ళీ రీప్రొడక్ట్ పెరిగే అవకాశం ఉంటుంది. ఎముకల సాంద్రత, కండపుష్టి ఇవన్నీ కూడా సమంగా జరిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఇతరత్ర బోన్ డెన్సిటీ, బోన్ ఫ్రాక్చర్స్, ఆస్టియోపొరోసిస్ బారి నుంచి మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంది. తద్వారా మనకి భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు అలాంటివి రాకుండా మనని మనం కాపాడుకునే అవకాశం ఉంటుంది. కనుక ఎవరైనా ఈ మెడిసిన్ అవసరం ఉన్నట్లయితే కాల్షియం, విటమిన్ డితో కూడినటువంటి హల్వాను ఏ వయసు వారైనా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇతోధికంగా వాడవచ్చు. వారి వారి శరీర పుష్టిని, కండ పుష్టిని, ఎముకల పుష్టిని పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. కావున ఎవరు అవసరం ఉన్నా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్నటువంటి మా నెంబర్కి ఫోన్ చేస్తే ఈ మందును మీ ఇంటికి పంపించే అవకాశం ఉంది. సో ఇంకా ఇతరత్ర ఏవైనా మీకు సందేహాలు, సలహాలు, ఇతర వేరే ఏదైనా వ్యాధుల గురించి తెలుసుకోవాలని కోరిక ఉన్నట్లయితే ఈ ఛానల్కి వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టవచ్చు, లేదా నేరుగా మాతో సంప్రదించే అవకాశం ఉంటుంది. ఎలాగైనా మమ్మల్ని సంప్రదించవచ్చు. మళ్ళీ మరో మంచి కార్యక్రమం ద్వారా మీ ముందు ఉంటాను. సెలవు.